పాకిస్తాన్‌లో మీడియా ఇప్పుడు ఆహ్, ఏదైతే ఆసిఫ్ మునీరు, అట్లాగే షాబాజ్ షరీఫ్ చేతల్లో నడుస్తుందంటే షాబాజ్ షరీఫ్ చేతిలో కాదు. సైనిక చీఫ్ ఎవరుంటే వాళ్ళ చేతుల్లో నడుస్తది అక్కడున్న మీడియా. ఇప్పుడు ఆహ్, ఆసిఫ్ మునీర్‌కిను, ఐఎస్ఐ చీఫ్‌కి తేడాలున్నాయి. షాబాజ్ షరీఫ్ వచ్చాకనే పెట్టుకున్న నిఘా చీఫ్‌ని, అంతకుముందు ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ పట్ల అతను మొగ్గు చూపుతున్నాడు. ఇప్పుడు సైన్యంలో ఒక చీలిక కనబడుతుంది. బయటికి బహిరంగంగా కనబడట్లేదు గానీ, ఇంటర్నల్‌గా తమకి సైనిక చీఫ్ పదవి రాకపోవడం వలన, లేదా భవిష్యత్తులో కూడా ఎదుగుదల లేదు అని గ్రహించినటువంటి వాళ్ళు ఆసిఫ్ మునీర్ మీద కోపం పెంచుకుంటున్నారు. ఎందుకంటే అతను రిటైర్ అయ్యాక ఆ పొజిషన్‌లో ఉన్నాడు. అమెరికా అండదండలతో. తద్వారా తమకి ఈ అవకాశం లేకుండా పోతుందని భావిస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చుకోవడం, లేదా అలా చేరినటువంటి గ్రూప్‌లో వాళ్ళ ఐఎస్ఐ చీఫ్ కూడా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అక్కడున్న మీడియా ఒక ట్రోల్ చేయడం బిగిన్ 'దురంధర్' సినిమా బిట్లు చూపెట్టి ఐఎస్ఐ చీఫే భారతీయ రా ఏజెంటు. అసలు భారతదేశం ఇంత అడ్వాన్స్ అయిపోయింది అనేది. వాస్తవంగా అంత సీన్ ఉండదు. ఐఎస్ఐ చీఫ్ మన రా వాళ్ళతో ఏమన్నా మాట్లాడితే మాట్లాడు. మన రా వాళ్ళు ఆళ్ళతో మాట్లాడతారు. మనం ఆ 'దురంధర్' సినిమాలో గాని, లేకపోతే అనేక సినిమాల్లో చూస్తున్నాం కదా! సినిమాలో చూసినట్టు కాదు. మనం కమ్యూనికేట్ చేస్తాం. సో అండ్ సో తీవ్రవాది. వాళ్ళాయన్ని పట్టుకోలేదనుకోండి, ఆ తర్వాత ఆడిని లేపేస్తాం. వాడు మనకైనా ఇట్లాగుండొచ్చు. అంటే ఇద్దరికీ శత్రువైనోళ్ళ విషయంలో ఉంటది. బట్ ఇతనికి అలాంటి కాంటాక్ట్స్ కూడా ఉన్నట్టు లేదు. కానీ ఒక ప్రచారాన్ని తెర మీదకి తీసుకురావడం ద్వారా అక్కడ ప్రజల్లో ఒక వ్యతిరేకత, ఇదిగో వీడు భారతీయ మద్దతుదారు అనేది క్లియర్ చేసి, అతని వెనకాలకి ఐఎస్ఐ చీఫ్ వెనకాల ఇంకెవరన్నా ఉంటే కనుక మీ అంతమవుతారు అనేటటువంటి పరోక్ష హెచ్చరిక కోసం ఈ ప్రచారం తెర మీదకి తెచ్చారు.